Hi friends, today we are going to discuss about the lessons from new textbook syllabus from 2021 this year. The first lesson, the universe and the earth. It is the June month syllabus of social studies for 7th class. Here in the semester 1 book comprised of 6 lessons, the universe and the earth, forests, learning through maps, Delhi Sultanate, Kakatiya Kingdom and Vijayanagara Empire. First we have to go the universe and the earth lesson. Do you know what is the universe? You are living in your home. This kind of homes are called comprisingly as a street. There are so many streets simply comprised as villages or towns. These towns belongs to a district. Districts are made as a state. Then so many states are there in the country. So many countries are there in the continent. 7 continents and 5 oceans completed as the earth, and earth-like planets are so many in the universe. The universe is the biggest, చాలా పెద్దది, అనంతమైందనమాట. ఈ యూనివర్స్లో చాలా గెలాక్సీస్ ఉంటాయి. మనం ఒక గెలాక్సీలో ఉన్నాం. ఆ గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ ఉంది. సోలార్ సిస్టంలో సన్ సెంట్రిక్గా ఉండి సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు ఇంతకుముందు నేర్చుకుని ఉంటారు కదా. దీన్నే మనం సోలార్ సిస్టమ్ లేదా సౌర కుటుంబం అంటుంటాం కదా. ఇక్కడ ది యూనివర్స్ అంటే విశ్వం అని అర్థం. మనం ఈ లెసన్లో మెయిన్గా 5 కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ వన్ ద యూనివర్స్ అండ్ అంటే విశ్వము. సెకండ్ ద సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం. థర్డ్ ఎన్విరాన్మెంట్. ఫోర్త్ ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్, తెలుసు కదా, మనం చాలా రకాల పొల్యూషన్స్ చూస్తూ ఉంటాం. ఫిఫ్త్ వన్ డిజాస్టర్స్. సో లెట్స్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్. ఫస్ట్, దిస్ ఈస్ ద యూనివర్స్. వాచ్ దిస్ పిక్చర్. If you see in the nights, so many stars are there in the sky. ఆకాశంలో చాలా నక్షత్రాలు మనం రాత్రులు చూస్తూ ఉంటాం. పగటిపూట మనకి ఎందుకు కనిపించమంటే సూర్యుడు వెలుతురులో అవి ఇంకా దూరంగా ఉండడం వల్ల మనకు కనిపిస్తూ ఉండవు. అలాగే హియర్, what things do you observe from the picture 1.1? Which among them appears during the day and which things appears during the night? అంటే ఏవి పగలు ఉంటాయి, ఏవి రాత్రి కనిపిస్తాయని అడిగారు. బట్ యాక్చువల్గా పగలు రాత్రి కూడా అవి ఎక్కడే ఉంటాయి. బట్ మనకి పగలు సూర్యుడి కాంతిలో మిగిలినవి కనిపించవు. నైట్ టైము మనకి సూర్యుడి కాంతి ఉండదు కాబట్టి, అంటే ఎర్త్ రొటేషన్ వల్ల ఒకవైపు ఉన్న వాళ్ళకి డే టైం ఉంటే ఇంకో వైపు ఉన్న వాళ్ళకి నైట్ టైం ఉంటుంది. ఆ నైట్ టైం మనం ఇవన్నిటిని కూడా మనం ఈ క్లియర్ స్కైలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వాట్ డు వి కాల్ ఆల్ దీస్ ఆబ్జెక్టివ్స్ కలెక్టివ్లీ? కలెక్టివ్గా వీటన్నిటిని కలిపి ఆబ్జెక్టివ్స్ని ఏమని పిలుస్తాం అన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ కలెక్టివ్గా చెప్పే విషయమే ద యూనివర్స్. ఇందులో మనకి చాలా సైజెస్లోను, షేప్స్లోను ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. కొన్ని లుమినియస్ అంటే సెల్ఫ్ లుమినియస్ స్టార్స్ అన్నీ కూడా సెల్ఫ్ లుమినియస్. డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మనకి మినుకుమంటూ నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి కదా. అలాగే చూడండి ఇక్కడ, ది రిజంబుల్స్ ద గెలాక్సీస్ స్టార్స్ ద వాస్ట్ యూనివర్స్ అన్నారు. అంటే ఇలాంటి గెలాక్సీస్ ఈ విశాల విశ్వంలో చాలా ఉన్నాయని మనకు చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు మనకి టెక్స్ట్ బుక్లో, ద యూనివర్స్ అండ్ ద ఎర్త్. ద యూనివర్స్ అంటే విశ్వం. ఈ విశ్వంలో ఎన్నో గెలాక్సీస్ ఉన్నాయి. అందులో మనం ఉన్న గెలాక్సీ మిల్కీ వే అంటారు. ఆ మిల్కీ వేలో మనం సోలార్ సిస్టంలో ఉన్నాం. సోలార్ సిస్టంలో ప్లానెట్స్ ఉన్నాయి, ప్లానెటాయిడ్స్ ఉన్నాయి, ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి, మెట్రాయిడ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సెంటర్లో సన్ ఉన్నాడు కాబట్టి దీన్ని సోలార్ సిస్టమ్ అన్నారు. సన్ చుట్టూ ఈ ప్లానెట్స్ అన్నీ కూడా తిరుగుతున్నాయి. దీన్నే మనం రొటేషన్స్ అంటుంటాం. అంటే తన చుట్టూ దాన్ని తిరిగితే రొటేషను, సన్ చుట్టూ తిరిగితే రెవల్యూషన్ అంటారు. అవర్ ప్లానెట్ ఎర్త్ ఆల్సో రొటేట్స్ ఇట్ సెల్ఫ్, అంటే దాని చుట్టూ దాన్ని తిరుగుతుంది. అందువల్ల మనకి డే అండ్ నైట్స్ అనేవి అనిపిస్తూ ఉంటాయి. సన్ ఎప్పుడు సెంటర్లోనే ఉన్నాడు, భూమే సన్ చుట్టూ తిరుగుతుంది. అంటే మనం తెలుగులో చెప్పుకునేటప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అంటారు. కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు. భూమి తిరుగుతూ ఉండడం వల్ల మనకి మార్నింగ్ సూర్యుడు తూర్పున ఉదయించినట్టు, అంటే
ఈస్ట్ సైడ్ని సూర్యుడు మనకి ఉదయించినట్టు కనిపిస్తుంటుంది. అలాగే సాయంత్రం అయ్యేసరికి వెస్ట్ సైడ్ అస్తమిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఎన్విరాన్మెంట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ పొల్యూషన్, డిజాస్టర్స్ అని ఇచ్చారు. ఈ టేబుల్ మీద జాగ్రత్తగా చూడండి. ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ అంటే ఈ విశ్వం ఎలా పుట్టిందనే దానికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ ఉంది. ఇంకా అందులో మన బిగ్ బ్యాంగ్ థియరీ చాలా ఇంపార్టెంట్. ఇది కాక 2 స్టార్స్ థియరీ అని ఇంకా చాలా ఉన్నాయి, అవి మనకు అనవసరం. అలాగే సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడింది అనే దానికి ఆరిజిన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఒక థియరీ ఉంది. కాంపోనెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? వీఆర్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద ఓషన్స్ కానీ, లేకపోతే సీస్ కానీ, లేకపోతే యానిమల్స్, ఇవన్నీ అన్నీ కంప్రైజింగ్ ఎర్త్ మీద ఉన్న లివింగ్ క్రియేచరు, నాన్ లివింగ్ క్రియేచరు, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లోకి వస్తాయి. అందులో న్యాచురల్ అన్నప్పుడు అవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేవి. హ్యూమన్ అంటే మానవులు, మ్యాన్ మేడ్, మనం తయారు చేసినటువంటి పరిస్థితులు. మనం ఏంటో బ్రిడ్జెస్ కట్టేస్తూ ఉన్నాం, డ్యామ్స్ కట్టేస్తూ ఉన్నాం, బిల్డింగ్స్ కట్టేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో భాగంగానే మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ న్యాచురల్ అన్నప్పుడు నాన్ లివింగ్ ఆర్గాన్స్ అన్నారు. మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటాం. లిథోస్పియర్ అంటే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, ల్యాండ్ మాస్ అంతా కూడా లిథోస్పియర్లోకి వస్తుంది. మౌంటైన్స్ కానీ, రాక్స్ కానీ, అలాగే ఈ శాండ్ కానీ, ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఇవన్నీ లిథోస్పియర్లోకి వస్తాయి. అలాగే హైడ్రోస్పియర్ అంటే వాటర్ బాడీస్. ఈవెన్ వాటర్ బాడీస్ ఇన్ ద గ్లాస్ హైడ్రోస్పియర్లోకి వస్తుంది. అదేవిధంగా సీస్, ఓషన్స్, లేక్స్, వెల్స్, రివర్స్, ఇందులో అన్ని చోట్ల ఉన్న వాటర్ కూడా హైడ్రోస్పియర్లోకి వస్తుంది. అలాగే అట్మాస్ఫియర్, ద లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ. అట్మాస్ఫియర్ అంటే ద ఎయిర్ కంప్రైజింగ్, ఎయిర్ ఆర్ గ్యాసెస్ అంటే రకరకాల గ్యాసెస్ ఉంటాయి. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇలాంటి ఎన్నో గ్యాసెస్ మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్నాయి. అట్మాస్ అంటే అర్థం కూడా వాటర్ వేపర్ అని అర్థం వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడుగుతూ ఉంటారు. అలాగే ఇక బయోస్పియర్ అంటే యానిమల్స్, ప్లాంట్స్, ఇన్ ద ఎర్త్, ఆన్ ద ఎర్త్ అంటే భూమి లోపల కూడా కొన్ని జీవులు ఉంటాయి కాబట్టి అవి కూడా లివింగ్ ఆర్గాన్స్ బయోస్పియర్లోకి వస్తాయి. సో ఇప్పుడు చూడండి, ద యూనివర్స్. యాక్చువల్లీ యూనివర్స్ అనే వర్డ్ యూనివర్సమ్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందట. యూనివర్స్ ఎవ్రీ సెకండ్ 70 కిలోమీటర్ ఎక్స్పాండ్ అవుతుందని ఇచ్చారు. హూ ఈజ్ అస్ట్రానమర్? చాలాసార్లు అడుగుతుంటారు, హూ ఈజ్ అస్ట్రానమర్? Astronomer is a scientist who studies the stars, planets and other natural objects in space. అంటే ఈ విశ్వంలో ఈ రోదసీలో, స్పేస్ అంటే రోదసీ అంటారు, ఈ రోదసీలో ఈ ప్లానెట్స్ గురించి, స్టార్స్ గురించి, ఇంకా న్యాచురల్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో వాటి గురించి స్టడీ చేసేటువంటి సైంటిస్టులని ఆస్ట్రానమర్ అంటారు. మనకి మన ఇండియా నుంచి కూడా కొంతమంది ఇతర దేశాల యొక్క ఈ ఆస్ట్రానమీ స్టడీస్ అవి చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, ఫస్ట్ మనం ద యూనివర్స్ అంటే ఏంటో చూద్దాం. ద యూనివర్స్ ఈజ్ ఏ వాస్ట్ స్పేస్ దట్ కంటైన్స్ మెనీ అన్ఇమాజినబుల్ ఎలిమెంట్స్. ఇట్ ఇంక్లూడ్స్ ద సన్, ప్లానెట్స్, మిల్కీ వే, గెలాక్సీ అండ్ ఆల్ అదర్ గెలాక్సీస్. నోబడీ నోస్ హౌ బిగ్ ద యూనివర్స్ ఈజ్. ద రేంజ్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ఫినిట్, అనంతం. అంటే ఈ యూనివర్స్ ఎంత ఉందనేది ఎవరికీ తెలీదు. ఈ యూనివర్స్లోనే మన సన్ కానీ, ప్లానెట్స్ కానీ, మిల్కీవే కానీ, గెలాక్సీ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో యూనివర్స్ అనేది ఇన్ఫినిట్. దీనికి సంబంధించిన స్టడీస్ చేసేవాళ్ళని ఆస్ట్రానమర్ అంటారు. దీనికి సంబంధించి స్టడీస్ చేయడాన్ని ఆస్ట్రానమీ అంటారు. ఈ ఆస్ట్రానమీని రష్యాలో అయితే కాస్మాలజీ అంటారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనైతే ఆస్ట్రానమీ అంటారు. అలాగే ఇక్కడ మీకు విషయం చెప్పాలి, రష్యన్స్ ఎవరైనా రోదసీలోకి వెళ్తే వాళ్ళని కాస్మోనాట్ అంటారు. అదే అమెరికన్స్ వెళ్తే ఆస్ట్రోనాట్ అంటారు. చైనా వాళ్ళు వెళ్తే టైకోనాట్ అంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి సైంటిఫిక్ రీసెర్చ్ ఆస్ట్రానమీలో ఇటాలియన్ ఆస్ట్రానమర్ గెలీలియోతో స్టార్ట్ అయిందని మనకి టెక్స్ట్ బుక్స్తో చెప్తున్నారు. అయితే అతనికంటే ముందే భారతదేశంలో పురాతన కాలంలోనే చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. మనకి ఏన్షియంట్ హిస్టరీ బుక్స్ ఏమన్నా చదివినప్పుడు నెక్స్ట్ క్లాసెస్లో వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ వరకే వెళ్దాం. ఆయన ఒక టెలిస్కోప్ కనిపెట్టారు. ఎవరు? గెలీలియో అని ఆయన ఇటాలియన్. అలాగే ఆకాశాన్ని ఇన్స్ట్రుమెంట్ ద్వారా చూసినప్పుడు చాలా వింతలు, అద్భుతాలు అవన్నీ కూడా ఆయనకు కనిపించేవట. మీరు ఫ్యూచర్లో 9th క్లాస్ చదివేటప్పుడు ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. బట్ హియర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, గెలీలియో అనే ఇటాలియన్ ఆస్ట్రానమర్ ఒక డివైస్ని
తయారు చేశాడు. ద డివైస్ నేమ్ వాజ్ టెలిస్కోప్. ఇప్పటికీ కూడా టెలిస్కోప్లో రకరకాలని ఉన్న వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్ ఆరిజిన్కి సంబంధించి చాలా థియరీస్ ఉన్నాయి. అందులో ఎక్కువగా యాక్సెప్టబుల్ అయింది ఏంటంటే జార్జెస్ లెమిత్రీ అని ఆయన ప్రపోజ్ చేసిన బిగ్ బ్యాంగ్ థియరీ అనమాట. అతను ఏం చెప్పాడంటే ప్రజెంట్ డే ఉన్న యూనివర్స్ అనేది ఒక 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో ఒక చిన్న అణువు నుంచి స్టార్ట్ అయింది. అలా అలా మారుతూ రకరకాలుగా ఇప్పుడున్న ఇన్ఫినిట్ డెన్సిటీలోకి వచ్చింది అని చెప్తూ ఉంటారు. అలాగే టెంపరేచర్ పెరగడం వల్ల ఈ యాటమ్ యొక్క డెన్సిటీ పెరుగుతూ ఉండడం వల్ల చాలా వరకు యూనివర్స్లో చాలా మార్పులు వచ్చి అందువల్లే స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్, శాటిలైట్స్, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఏర్పడ్డాయని చెప్పి ఆయన చెప్తుంటారు. ఇది ఎప్పుడూ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏది ఆగిపోవట్లేదు. మనకి టైము కూడా ఆగిపోవట్లేదు. అలాగే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ కూడా అలా జరుగుతూనే ఉంది. సో మనం ఈ పేజ్లో మనం చూస్తే విషయాన్ని మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడండి, లెట్స్ డూ రిఫర్ అట్లాస్ ఆర్ గో త్రూ ద ఇంటర్నెట్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 2 more galaxies in the universe. ఇవి మీ సోషల్ టీచర్స్ని లేదా మీరు గూగుల్ ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం ద్వారా అలాంటి విషయాలు మీరు కొంచెం నోట్ చేసుకొని విషయాల్ని ఈ క్లాస్లో పంచుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, అట్లీస్ట్ 125 బిలియన్ గెలాక్సీస్ ఆర్ దేర్ ఇన్ ద యూనివర్స్. 125 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయంట. ఇవన్నీ కూడా జస్ట్ ఆస్ట్రానమర్స్ ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మనం ఎవరం కూడా దాన్ని అనుకోలేం. అలాగే ఇక్కడ ఆస్ట్రానమీకి సంబంధించి దూరాలను కొలిచేటప్పుడు లైట్ ఇయర్ అనే దాన్ని ఈ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్గా తీసుకుంటూ ఉంటారు. దీనికి అర్థం ఏంటంటే లైట్ మూవ్స్ అట్ ఏ వెలాసిటీ ఆఫ్ అబౌవ్ 3 lakhs kilometers per second. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ఈ లైట్ అంటే కాంతి ప్రయాణం చేస్తుంటుంది. కాబట్టి ఒక కాంతి ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణించగలదో అంత దూరాన్నే లైట్ ఇయర్ అని చెప్పవచ్చు. సో కాంతి సంవత్సరాల్లో ఈ ఆకాశంలో అంటే ఈ యూనివర్స్లో ఉండేటువంటి ఈ ప్లానెట్స్ మధ్యలో ఉండే దూరాలని వాటిని కొలుస్తూ ఉంటారు. ఇవన్నీ ఎస్టిమేషన్సే. అలాగే మనం ఇక్కడ ఇంకో విషయం కూడా చూడవచ్చు. మీరు ప్రాజెక్ట్ ఏదైనా చేస్తే ఏన్షియంట్ మోడర్న్ ఇండియన్ ఆస్ట్రానమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మీరు ప్రాజెక్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ మనం సోలార్ సిస్టమ్. హియర్ వాచ్ దిస్ పిక్చర్.
ఫిఫ్త్. మన ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న దాంట్లో న్యాచురల్ ఎన్విరాన్మెంట్, హ్యూమన్ ఎన్విరాన్మెంట్, మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అని మనం డివైడ్ చేసుకోవచ్చు. న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడినవి, మన ఈ ప్లానెట్ మీద ఉన్నటువంటి లిథోస్ఫియర్ అంతా కూడా న్యాచురల్ ఎన్విరాన్మెంటే. హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటే మనుషుల ద్వారా ఏర్పడినటువంటి జంతువులు కానీ, మనుషుల ద్వారా వచ్చినటువంటి మా సంతతి, న్యూ జనరేషన్స్ అందరూ కూడా హ్యూమన్ ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న పీపుల్ అందరూ కూడా హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు. మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్ అంటే మనుషులు తయారు చేసిన బిల్డింగ్స్ కానీ, అలాగే మనుషుల వల్ల వచ్చినటువంటి బ్రిడ్జెస్, డ్యామ్స్, ఇలాంటివన్నీ కూడా మ్యాన్ మేడ్ ఎన్విరాన్మెంట్లో మనం చెప్పుకోవచ్చు. కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, ఇక్కడ మనం ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్స్ని 3 భాగాలుగా చెప్పారు. ఇక్కడ చూడండి, న్యాచురల్, మ్యాన్ మేడ్, హ్యూమన్. ఫస్ట్ మనం న్యాచురల్లోకి వస్తే నాన్ లివింగ్ థింగ్స్, ల్యాండ్, ఎయిర్, వాటర్, లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, ఆల్ ఆర్ న్యాచురల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. మ్యాన్ మేడ్, ఇక్కడ చూడండి, బ్రిడ్జ్, బిల్డింగ్స్, పార్క్స్, ఇండస్ట్రీస్, మాన్యుమెంట్స్, రోడ్స్. హ్యూమన్ అంటే ఫ్యామిలీ, కమ్యూనిటీ, రిలీజియన్, ఎడ్యుకేషనల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎక్సెట్రా. ఇక్కడ బయోటిక్, నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్ కూడా మనం న్యాచురల్ అనే చెప్పొచ్చు. యానిమల్స్, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్. యాక్చువల్గా చెప్పాలంటే మనిషి కూడా న్యాచురల్గానే ముందుంది, తర్వాత అది హ్యూమన్ అనే కాంపోనెంట్లో భాగంగా మనం చూసుకుంటున్నాం. ఫస్ట్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటే లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్. మీరు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకుని ఉంటారు కదా, అవన్నీ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లోకి వస్తాయి. వీటినే న్యాచురల్ రిలయన్స్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా పిలుస్తారు. లిథోస్ఫియర్, సాలిడ్. లిథోస్ మీన్స్ రాక్, స్టోన్. హైడర్ మీన్స్ వాటర్. Atmos means water vapor. Bios means life. So here is the table. You just observe and learn about what is belongs to lithosphere, what is hydrosphere, what is atmosphere, what is biosphere. You ask your friends some items like a fish, which sphere? He can answer the fish is biosphere because it has life. The water, hydrosphere. The mountain, lithosphere. And atmosphere is also comprised of 5 layers: tropo, strato, meso, thermo, exo. These are atmosphere layers. ఇది కూడా అట్మాస్ఫియర్లో లేయర్స్ అన్నమాట. మనం లాస్ట్ ఇయర్ క్లాస్లో కూడా నేర్చుకుని ఉన్నాం. చూడండి, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఇచ్చారు. మౌంటైన్స్, ఓషన్స్, ట్రోపోస్ఫియర్, హ్యూమన్స్. 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇంకా మీరు రాయొచ్చు. లిథోస్ఫియర్లోకి మౌంటైన్స్ కాకుండా ఇంకేమున్నాయి? హిల్స్ ఉన్నాయి, ఇంకా శాండ్, ప్లేన్స్, ప్లాట్యూస్, రాక్స్, స్టోన్స్, ఇవన్నీ లిథోస్ఫియర్. హైడ్రోస్ఫియర్లో ఓషన్ ఇచ్చారు. ఇంకా మీరు సీ, రివర్స్, లేక్స్, ఇలాంటివన్నీ రాయొచ్చు. అట్మాస్ఫియర్లో ట్రోపోస్ఫియర్ ఇచ్చారు. ఇంకా ఉన్నాయి కదా, ట్రోపోస్ఫియర్ కాకుండా మిసోస్ఫియర్, అలాగే ఎక్సోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఇవి రాయొచ్చు. ఇంకా అట్మాస్ఫియర్లో గ్యాసెస్ కూడా ఉంటాయి. హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్లో భాగంగానే అనుకోవచ్చు. బయోస్ఫియర్ అంటే మన మనుషులు, హ్యూమన్, అలాగే ప్లాంట్స్, ఇంకా అంటే లైఫ్ ఉన్నవన్నీ కూడా బయోస్ఫియరే. ఇక్కడ మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్లాసెస్లో డీల్ చేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. లిథోస్, ఇక్కడ నేను చెప్పాను కదా, లిథో అంటే రాక్, స్పియరా అంటే స్పేర్ ఆర్ బాల్ అని మీనింగ్ ఇచ్చారు. ఇది గ్రీక్ వర్డ్స్ అనమాట. ఏప్రిల్ 22 వరల్డ్ ఎర్త్ డేగా జరుపుకుంటాం, ప్రపంచ ధరిత్రి దినోత్సవం. అలాగే కొన్ని ల్యాండ్ ఫామ్స్ని కూడా మీరు, ల్యాండ్ ఫామ్స్ ఆర్డర్స్ ఉంటాయి, మీరు ఫ్యూచర్ క్లాసెస్లో నేర్చుకోవచ్చు, లేదా గూగుల్ ద్వారా కొంచెం సెర్చ్ చేసి కూడా మీరు ఈ టేబుల్ని ఫిలప్ చేయొచ్చు. బట్ నేమ్ ఆఫ్ ద థింగ్స్ రిలేటెడ్ మినరల్స్, ఏ మినరల్స్ ఎందులోంచి వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ అడిగారు. చూడండి, ఎగ్జాంపుల్కి బాక్సైట్ ఉంటుంది, దానిలో నుంచి అల్యూమినియం వస్తుంది, ఇలాంటివి ఏవైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. యాక్చువల్లీ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అనేది లాస్ట్ ఇయర్ 9th క్లాస్లో ఉంది, ఇప్పుడు కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది, మీకు 7th క్లాస్లో కూడా యాడ్ చేశారు. ఇందులో మనం సింపుల్గా చూడాలంటే ఎర్త్ ఇంటీరియర్లో క్రస్ట్, మాంటిల్, కోర్, ఈ కోరే మళ్ళీ ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే దొరుకుతుంది, మీరు కలెక్ట్ చేయాలని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్లో హైడర్ అంటే ద గ్రీక్ వర్డ్ హైడర్ మీన్స్ వాటర్, స్పెరియా మీన్స్ స్పేర్ ఆర్ బాల్.
March 22nd, World Water Day. You just remember these all sentences what I am saying here for your future purposes. So many competitive exams are there in your future. You will get good marks and you can achieve your goals by this knowledge. Hydrosphere. Here 2/3 of the earth's surface is covered by hydrosphere. అంటే నియర్లీ 71% ఎర్త్ సర్ఫేస్ అంతా కూడా వాటర్తో కవర్ చేయబడి ఉంది. 1% ఆఫ్ వాటర్ మాత్రమే మన నీడ్స్కి ఉపయోగపడేది. మిగిలిన 99% ఆఫ్ వాటర్ చూస్తే మీకు ఐసు, సెలైన్ వాటరు ఈ రూపంలోనే ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే భూమి మీద 71% వాటరే ఉంది. 71% వాటర్ ఉంది, 29% మాత్రమే ల్యాండ్ ఉంది. ఆ 29% ల్యాండ్ని మనం 7 కాంటినెంట్స్గా భావిస్తున్నాం. ఈ 71% ఆఫ్ ద వాటర్ సర్ఫేస్ని మనం 5 ఓషన్స్గా రికగ్నైజ్ చేసాం. అలాగే ఇప్పుడు ఉన్న మొత్తం వాటర్ని తీసుకుంటే 71% వాటర్ని 100%గా భావించినప్పుడు అందులో చాలా వరకు ఓషన్స్ వీటిలో ఉన్నది మనం తాగడానికి పనికిరాదు. సో తాగడానికి పనికొచ్చేటువంటి వాటర్ చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ ఉన్న వాటర్లో కూడా కేవలం 1% వాటర్ మాత్రమే మన నీడ్స్ కన్నిటికి ఉంటే 99% వాటర్ ఐసు, సెలైన్ వాటర్ ఇలా ఉందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. Next, here you see atmosphere. Thick envelope of air surrounding the earth is called atmosphere. It extends several hundred kilometers upward from the earth surface. ఎర్త్ సర్ఫేస్ నుంచి కొన్ని హండ్రెడ్స్ అంటే కొన్ని వందల కిలోమీటర్ల వరకు పైకి వెళ్ళే కొలది ఎర్త్ సర్ఫేస్ నుంచి మనకి అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. అట్మాస్ఫియర్లో అట్మోస్ అంటే వాటర్ వేపర్ అని అర్థం, వేపర్ అని అర్థం. స్పిరియా అంటే బాల్ అంటే ఆవరణం, తెలుగులో చెప్పాలంటే అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ వాతావరణం అని అర్థం చేసుకోవాలి. వాతావరణం అనే పదాన్ని అట్మాస్ఫియర్ అన్నప్పుడు విస్తృతంగాను, వెదర్ అని చెప్పేటప్పుడు కేవలం అప్పటికప్పుడు టెంపరీగా ఉండేదాని విషయంలో చెప్పేటప్పుడు వెదర్ అని వాడుతూ ఉంటారు. తెలుగులో అయితే రెండింటికి కూడా వాతావరణం అని అంటుంటాం. September 16th వరల్డ్ ఓజోన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓజోన్ లేయర్ అనేది సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ని భూమి మీదకి రానేకుండా ఆపుతూ మన భూమి మీద దానివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ రాకుండా చేస్తుంది అన్నమాట ఈ ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ లేయర్కి సంబంధించి మనం September 16th వరల్డ్ ఓజోన్ డేగా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఆక్సిజన్ 21% ఉంటే నైట్రోజన్ 78% ఉంది. అంటే 99% అక్కడికి అయిపోయిందిగా. మిగిలిన 1%లోనే ఆర్గాను, క్రియాను, క్రిప్టాను, ఇంకా కార్బన్ డైఆక్సైడ్, ఇంకా అదర్ గ్యాసెస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. September 16th మనం ఎందుకు వరల్డ్ ఓజోన్ డేగా జరుపుకుంటామో మీరు స్కూల్ తెరిచిన తర్వాత మీకు క్లాస్ టీచర్ని అడిగితే చెప్తారు, మీ సోషల్ సబ్జెక్ట్ టీచర్స్. అలాగే అట్మాస్ఫియర్లో చాలా గ్యాసెస్ ఉంటాయన్నాం కదా. ఎక్కువగా ఉండే గ్యాసెస్ అయితే నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్, ఇంకా మిగిలినవి కార్బన్ డైఆక్సైడ్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మన బ్రీత్ ఆఫ్ లైఫ్ అని దేని పిలుస్తామంటే ఆక్సిజన్. అది లేకపోతే మనం అసలు జీవించాం. ఇక్కడ మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలి ఏంటంటే, మనం అందరం ఈ మొక్కలు, చెట్ల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ వల్లే బతుకుతున్నాం, నిజమే. కానీ ఈ భూమి మీద ఆక్సిజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది ఏంటో తెలుసా? ఓషన్స్ అట. ఇది నేను ఎక్కడో పుస్తకంలో చదివాను. కానీ ఓషన్స్ నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ అక్కడ అందులో ఉండేటువంటి జీవులు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప వాటర్లో ఉన్న ఆక్సిజన్ని మనుషులు యూజ్ చేసుకోవడం అనేది ఇంకా టెక్నాలజీ ప్రస్తుతానికి అయితే డెవలప్ కాలేదు. అలాగే అట్మాస్ఫియర్ని 5 లేయర్స్గా డివైడ్ చేశారు. అది మీకు ఇక్కడ చూడండి. ట్రోపోస్పియర్, దాని దాటితే స్ట్రాటో, దాని దాటితే మీసో, దాని దాటితే థర్మోస్పియర్, దాని తర్వాత ఎక్సోస్పియర్. వాచ్ దట్. అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లభిస్తుంది. అది యానిమల్స్కి అలాగే మనుషులకి నీళ్ళకి యూజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేదేమో ప్లాంట్స్కి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసి మనకి ఆక్సిజన్ ఇస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్లాంట్స్ని పెంచడం అనేది మర్చిపోవద్దు. మన పుట్టినరోజు లాంటివి జరిగేటప్పుడు లేదా పెళ్లి రోజు ఇలా ఏదైనా అకేషన్, ఒక గుడ్ అకేషన్ అయినప్పుడు ఒక మొక్కని మనం కనుక నాటితే మనం ఈ భూమికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకే ఒక విషయం చెప్తున్నాను, వృక్షో రక్షతి రక్షితః.
మనం వృక్షాలని మొక్కల్ని మనం రక్షిస్తే భూమికి మనం ఎంతో కొంత మేలు చేసినట్టు అన్నమాట. ఓకే, ఇక్కడ మన అట్మాస్ఫియర్లో ఈ సన్ హీట్ వల్ల క్లౌడ్స్ అలాగే ఈ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఉండి అట్మాస్ఫియర్లో ఉంటాయి కదా. సో దాని ద్వారానే రెయిన్స్ అనేవి ఏర్పడతాయి. అవి మనం నెక్స్ట్ చాప్టర్స్లో తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ద లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్లీ బిలాంగ్స్ టు అస్ ఈజ్ బయోస్ఫియర్. బిఫోర్ గోయింగ్ టు బయోస్ఫియర్, హియర్ వన్ థింగ్, ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ టైప్లో ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇండస్ట్రియల్ ఏరియాలోను, ట్రాఫిక్ ఏరియాలోను, అలాగే గ్రీనరీ ఏరియాలోను ఈ ఆక్సిజన్ లెవెల్స్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. మనం ఫ్యాక్టరీలు, విపరీతమైనటువంటి పొల్యూషన్స్ ఉన్న ఏరియాస్లో వాకింగ్లు అవి చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ కంటే కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. అందుకే వాకింగ్లు లేదా జాగింగ్, రన్నింగ్లు చేసేటప్పుడు గ్రీనరీ ఉన్న ఏరియాలో మనం చేస్తే ఆక్సిజన్ లెవెల్స్ అవి కూడా మనం ఎక్కువగా అచీవ్ చేయగలుగుతుంటాం అన్నమాట. నెక్స్ట్ బయోస్పియర్. హియర్ ఈజ్ ది పిక్చర్ ఇన్ బయోస్పియర్. బయోస్పియర్లో మనకి ఎర్త్ మీద ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ అవుతుంటాయి. అండ్ ఎర్త్ లోపల కూడా ఉంటాయి. అలాగే వాటర్లో హైడ్రోస్పియర్లో ఉండేటువంటి ఫిషెస్ లైక్ క్రియేచర్స్, అలాగే అట్మాస్ఫియర్ హెయిర్లో ఉండేటువంటి పక్షులు, ఈ ఫ్లైస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బయోస్పియర్లో భాగమే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి, లివింగ్ ఆర్గానిజమ్స్. సో అది బయోస్పియర్. అదే నాన్ లివింగ్ అయితే లిథోస్పియర్లోకి పోతుంది. సో మనం చూడండి, బయోస్పియర్లో బయోస్ అనే వర్డ్ కూడా గ్రీక్ వర్డే. బయోస్ అంటే లైఫ్. సో రిమైనింగ్ మ్యాటర్స్ వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో ఫస్ట్ దిస్ లెసన్ యూ హ్యావ్ టు లిజన్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్. అట్లీస్ట్ 2 times మీరు ఈ లెసన్ని ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఈ వీడియోలో చూస్తూ నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటే యూ కెన్ అండర్స్టాండ్. మీకు ముఖ్యమైన పాయింట్లు అనిపించినవి నోట్ చేసుకోండి. అలాగే ఇక్కడ టేబుల్స్ లాంటివి ఉన్నాయి కదా, అవి ప్రాక్టీస్ చేయండి. మీకు టెక్స్ట్ బుక్స్ వచ్చేసిన తర్వాత మీకు ఇంకా హ్యాపీగా ఈజీగా మీరు సోషల్ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ కామెంట్స్ కానీ లైక్స్ కానీ మన ఈ యూట్యూబ్ ఛానల్లో తప్పనిసరిగా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.